ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్ధరించడానికి రైతు రుణమాఫీతో పాటు అనేక ప్రయోజనాలు కల్పిస్తాను. రైతు శ్రేయస్సే మా ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి, అలాగే రెండవది బాబు వస్తాడు, జాబ్ వస్తాడు, నిరుద్యోగ యువతులందరికీ కూడా తాను అధికారులు వచ్చిన రోజు నుంచి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా వచ్చిన నెల రోజులకే భర్తీ చేస్తాను. అది కాకుండా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తాను. లేని పక్షంలో 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి దాని మీద, అలాగే డ్వాక్రా సంఘాలకి మహిళలందరికీ వారు చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసి తద్వారా మహిళా సాధికారం సాధిస్తారని చెప్పి 3 మాటలు చెప్పి ప్రధానంగా అధికారంలో రావడం జరిగింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87,000 కోట్ల రూపాయలు రద్దు చేస్తామని చెప్పి, రైతు రుణమాఫీ రద్దు చేస్తామని చెప్పి కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రం రుణమాఫీ చేసి, ఈవేళ నేను రుణమాఫీ చేశాను, పూర్తి చేసుకున్నానని చెప్పి ఈవేళ గొప్పలు చెప్పి విద్యార్థులు బయలుదేరే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానితో పాటు రైతుల్ని దాంతో పాటు వదిలిపెట్టలేదు. ఈవేళ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పండే భూములన్నింటినీ కూడా, ఏదైతే ఖరీదైన భూములు, ఎక్కడైతే విలువైన భూములు, ఎక్కడైతే 3 పంటలు పండే భూములన్నింటినీ కూడా ఈవేళ సేకరించి మరి విదేశీ కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో రైతుల మీద మరో పిడుగుపాటు వార్తని ఇవాళ ప్రచురణ జరిగింది. మీకు తెలుసు, రాష్ట్ర రాజధానికి అన్ని వేల ఎకరాల అవసరం లేకపోయినా 33,000 ఎకరాలని సేకరించడమే కాకుండా అదనంగా మరో 15,000 ఎకరాలు సేకరించి ఈ రాష్ట్ర రాజధాని పేరుతో అక్కడ భూముల వ్యాపారం చేసుకోవడానికి, అక్కడ సింగపూర్ కంపెనీకి దోచిపెట్టడానికి, దాని ద్వారా వచ్చే డబ్బుని అతను దాచుకోవడానికి సింగపూర్ని దేశాన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మనకు తెలుసు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి భోగాపురం అనేది విశాఖ నగరానికి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఊరు. భోగాపురంలో అవసరం లేకపోయినంత వరకు ప్రపంచంలో 15,000 ఎకరాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడా కూడా లేని పరిస్థితి ఉంటే 15,000 ఎకరాల భూమిని సేకరించి అక్కడ దాదాపు విలువైన భూములు అవి. ప్రతి రైతు కూడా విశాఖపట్నానికి అతి సమీపంలో ఉన్న భోగాపురం ఈవేళ ఎకరం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పలుకుతున్నటువంటి ధర పలుకుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని మీద ఉదుత్ తుఫాన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు పర్యటించగా భోగాపురంలో బ్రహ్మాండమైనటువంటి నేల ఎప్పుడైతే కనబడిందో దాని మీద కన్నుపడి ఈవేళ 15,000 ఎకరాల భూమిని సేకరించడానికి ఈవేళ సిద్ధమయ్యి ఈవేళ రైతుల మీద పెను భారాన్ని రైతుల మీద మోపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు తాలూకు ఉద్దేశం ఏంటంటే ఆయన చేస్తానన్న రైతు రుణమాఫీ కాదు, రైతు మాఫీ, రైతులు వ్యవసాయం చేయకుండా ఉండే పరిస్థితుల్ని ఈవేళ క్రియేట్ చేస్తున్నాడు అన్నది ఈవేళ తేటతెల్లమైంది. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఆయన పారిశ్రామిక సదస్సు ఏర్పాటు చేసి ఒక పనికిరాని ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఏ ఎంఓయూ కూడా ఈ రాష్ట్రంలో పెట్టడానికి ఎక్కడా కూడా సిద్ధంగా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఇక్కడ పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా వస్తే తప్ప ఇక్కడ పరిశ్రమలు రావు. అన్నిటికీ మించి ప్రధానమంత్రితో సత్సంబంధాలు ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావు అనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రితో సత్సంబంధం లేవనేది గత 11 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ ప్రత్యేక హోదా గురించి అడగడానికి భయపడే పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా రాకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు అన్నీ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందన్న విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అన్నిటికీ మించి ఇవాళ ఐటీ రంగం, ఈవేళ చంద్రబాబు నాయుడు నేను ఐటీ తీసుకొచ్చానని చెప్పి ఒక హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్ కట్టి అంతా నేనే తీసుకొచ్చానని చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో 4,500 కోట్ల రూపాయలు మాత్రమే సాఫ్ట్వేర్ రంగంలో ఎగుమతులు జరిగేవి. దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 60,000 కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు చేసిన ఘనత దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఐటీ కంపెనీలకి విశాఖపట్నంలో సత్యం కంప్యూటర్స్ కానీ, లేదా విప్రో కానీ, లేదా రుషికొండ దగ్గర అనేక కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఐటీ కంపెనీ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అవి కుంటుపడడం జరిగింది. ఇక్కడ అనుకున్నంత వేగంగా సాఫ్ట్వేర్ ఎగుమతులు కూడా జరగట్లేదు. ఈవేళ మన పక్కన ఉన్నటువంటి విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ అనుకున్న ఉద్యోగాలు ఇవ్వకపోగా వారికి స్థల కేటాయింపులో జరిగిన ఒప్పందాలని విస్మరించి, అలాగే రుషికొండలో ఇవాళ ఉన్నట్టు ఐటీ కంపెనీలు కూడా అనుకున్నంత ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. ఈవేళ కేవలం తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఐటీ రంగంలో కీలకంగా ఉన్నారు. ఇక్కడ సింబోసిస్ అధినేత నరేష్ అనే అతను ఇవాళ అతనికి ఇచ్చినటువంటి భూములకి సంబంధించి దాదాపు అక్కడ 1000 మంది పైచీలకు ఉద్యోగాలు ఉండాలి. కానీ అక్కడ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనకు లేదు. ఈవేళ రుషికొండలో
దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆనాడు అక్కడ స్థల కేటాయింపులు జరిగితే ఈ రోజుకి అక్కడ మొత్తం అంతా కలిపి 1000 మంది ఉద్యోగాలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాని మీద స్పందించకుండా ఈవేళ ఇవ్వాల్సిన జాబులు ఇవ్వకుండా ఉన్నటువంటి కంపెనీల మీద ఒత్తిడి తేకుండా కొత్త కంపెనీలు మేము తెస్తున్నాం, రాబోయే 2020 గట 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు పెద్ద మనిషి. అంటే నువ్వు 2019కి ఎన్నికలు అయిపోతాయి కాబట్టి మరొక మోసం చేయడానికి, ప్రజలను మోసం చేయడానికి నేను చైనా వెళ్ళాను, నేను జపాన్ వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, కంపెనీలు ఆన్ ది వే మార్గమధ్యలు ఉన్నాయి అని చెప్పడానికి, ప్రజలను మసిపూసి మారేడుకాయ చేయడానికి, మరొకసారి ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలో రావడానికి 2019 ఎన్నికలకి అప్పటికే ప్రచారం మొదలుపెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ భోగాపురంలో రైతులు అన్ని రాజకీయ పక్షాలు, ఈవెన్ అందులో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామ్యం అయ్యి మేము ఇంత పెద్ద ఎత్తున భూమి ఇవ్వలేమని కరాఖండిగా చెప్తున్నా కూడా ఈవేళ భూసేకరణ చేయకపోతే మీకు మంత్రి పదవులు పోతాయని చెప్పి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న మంత్రుల్ని హెచ్చరించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భం మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈవేళ కేవలం పారిశ్రామికవేత్తలకి నా దగ్గర 10 లక్షల ఎకరాల భూమి, నా దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది, మీరు రండి అని చెప్తా ఉన్నాడు. నిజంగా పారిశ్రామిక అభివృద్ధి చెందాలంటే ఈవేళ శ్రీకాకుళంలో పెట్టొచ్చు, ఇచ్చాపురం అలాగే విజయనగరంలో సాలూరు ఆ ప్రాంతంలో కూడా పెట్టి ప్రత్యేక హోదా వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో రాయితీలన్నింటినీ కూడా అక్కడికి ఇవ్వచ్చు. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు మరో కొత్త మామూలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్లు, భోగాపురంలో ఎయిర్పోర్టు, ఒంగోలులో ఎయిర్పోర్టు, కుప్పంలో ఎయిర్పోర్టు, ఈవేళ దాదాపు 10 ఎయిర్పోర్ట్, తాడేపల్లిగూడలో ఎయిర్పోర్టు, తుళ్ళూరులో ఎయిర్పోర్ట్ అని చెప్తా ఉన్నాడు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఈ ఎయిర్పోర్ట్లే ఈ రాష్ట్రానికి గుదిబండగా మారే ప్రమాదం ఉంది. ఇన్ని ఎయిర్పోర్ట్లు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు తెలిసి ప్రపంచంలో ఒక రాష్ట్రంలో ఇన్ని ఎయిర్పోర్ట్లు పెడతానటువంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా చూడలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడికి ఈవేళ మెంటల్ బ్యాలెన్స్ తప్పింది. ఈవేళ అధికారం ఆయన చేతిలో ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఈవేళ కనబడుతున్నాయి. కేంద్రంలో ఉన్నట్టు నరేంద్ర మోడీ పూర్తిగా వ్యతిరేకించడం వల్ల, ఆయన సహకారం చెప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క హోదా రాకపోవడం వల్ల ఈవేళ మనం చూస్తున్నాం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేస్తూ ఉంటే అవినీతిలో మాత్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆయన పట్టిసీమలో 300 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారనే విషయం ఈవేళ ప్రజలందరూ బహిరంగంగా చెప్పుకుంటా ఉన్నారు. అలాగే పారిశ్రామికవేత్తలకి మరి పాత బకాయిల పేరుతో 2,600 కోట్ల రూపాయలు ఇవ్వడం ద్వారా 700 కోట్ల రూపాయల లంచం తీసుకోవడం జరిగింది. ఈవేళ నారా లోకేష్ గారు ఈవేళ మరొక నేను అమెరికా వెళ్తున్నాను, ఐటీ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో నేను ఇక్కడికి పెట్టుబడులు తీసుకొస్తానని చెప్పి ఈవేళ వెళ్ళడం జరుగుతోంది. ఈవేళ ప్రపంచ చరిత్రలో కానీ, భారతదేశ చరిత్రలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కొడుకు ఈవేళ అది ఏ హోదాతోటి ఈవేళ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తా ఉన్నాడో అర్థం కాలేని పరిస్థితి ఈవేళ కనబడుతూ ఉన్నది. అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మడానికి, ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ద్వారా ఈవేళ ప్రయత్నాలు జరుగుతున్న విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని 100 కోట్ల రూపాయలు అవినీతి చేయడం జరిగింది. గోదావరి పుష్కరాల పేరుతో ఇప్పటివరకు 100 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కానీ దానికి 1,500 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. అంటే ఇంకా కేవలం 45 రోజుల్లో 1,400 కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు పెడతారో అర్థం కాని పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఆ 1,400 కోట్ల రూపాయల్లో మరో 700 కోట్ల రూపాయలు చంద్రబాబు ఖజానాలో అవినీతి ద్వారా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కేవలం అవినీతికి పెద్దపేట వేయడానికి ఒక పక్క ఎర్రచందనాన్ని, మరో పక్క ఈ పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులన్నింటినీ మన గోదావరి పుష్కరాలను కూడా ఆసరాగా తీసుకొని కొన్ని 100,000 కోట్ల రూపాయలకి అవినీతి ద్వారా డబ్బు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క నారాయణ మంత్రం, నారా లోకేష్ తంత్రం, చంద్రబాబు నాయుడు కుతంత్రం, ఈ మూడు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి వేళ మనం చూస్తూ ఉన్నాం. మన పక్కనే పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేస్తే ఇక్కడ కూడా అదే కార్యక్రమం చేయడం జరుగుతున్నది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు 9 ఏళ్ళ అధికారులు ఉండేటప్పుడు అప్పుడు ఉన్నట్టు చంద్రశేఖర్ గారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని జన్మభూమి కానీ ఇలాంటి కార్యక్రమాన్ని కూడా నేర్పారట. అదేవిధంగా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేస్తే ఇక్కడ కూడా అవే కార్యక్రమాలు చేస్తారు. ఆయన 43% ఫిట్మెంట్ ఇస్తే ఇక్కడ కూడా 43% ఫిట్మెంట్ ఇస్తారు. అక్కడైనా మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మీద పనులు వేస్తే ఇక్కడ కూడా పనులు వేస్తారు. కానీ అక్కడ అంగన్వాడికి జీతాలు పెంచితే మాత్రం ఇక్కడ జీతాలు పెంచడం. అంటే పనికొచ్చే వాటికి దీనికి కూడా, ప్రజా ప్రయోజనాలు పనికొచ్చే వాటికి వీటికి కూడా ఆయన పెంచడం. కానీ పనికిరాని వాటికి దొడ్డిదారిన లబ్ధి పొందడానికి ఈయన చేసే కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటే ఈవేళ
చాలా భయంకరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతున్నాయి. మేమైతే ఒకటే కోరుతున్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రజాదరణలు చేస్తూ ఉంది. ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీలో రోజు నిలదీస్తున్నా కూడా ఎంతసేపు ఆయన మీద ఎదురుదాడి చేయడం తప్ప సమాధానం చెప్పలేని పరిస్థితి మనం రాష్ట్ర అసెంబ్లీలో చూస్తూ ఉన్నాం. ఈవేళ కలెక్టరేట్ల దగ్గర కానీ లేదా మండల ఆఫీసులో కానీ మనం ధర్నాలు చేస్తే ఎక్కడో కూడా పట్టించుకుని పాపన పోలేదు. గట్టిగా నిలదీసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇవాళ హత్యలు చేయడం జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో మరి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ఆ ముహూర్తం మంచిది కాదని చెప్పి అనేక మంది పండితులు చెప్తా ఉన్నారు. పండితులు చెప్తున్నా కూడా ఆ ముహూర్తంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం వల్ల రాజు క్షేమం, రాష్ట్రం క్షేమం అనే విధంగా ఉంటుందని చెప్పి ఆనాడు అనేక మంది జ్యోతిష్యులు పండితులు చెప్పినా కూడా పట్టించుకోకుండా చేయడం జరిగింది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు రోడ్డు ప్రమాదంలో రోజుకి 10 మంది చొప్పున కనీసం చచ్చిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ అలాగే ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం రోడ్డు ప్రమాదాల మీద ఒక సరైనటువంటి ఆలోచన కూడా చేయలేని పరిస్థితుల్లో ఈవేళ ఉంది. ఈవేళ ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వారికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. కానీ రోడ్డు ప్రమాదాల మీద మొన్న అనకాపల్లిలో ఒక టీ కొట్టు దగ్గర కాఫీ తాగుతుంటే ఒక లారీ దూసుకొచ్చి టీ కొట్టులో దూరిపోయి 3 యువకుల్ని బలి తీసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు. ఇంత దుర్మార్గం జరుగుతున్నా కూడా లేవు. ఎక్కడా కూడా రోడ్డు ప్రమాదం మీద స్పందించే పాపన పోలేదు. అసలు రవాణా శాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో ప్రతి మంత్రి కూడా అవినీతిలో కూరుకుపోయాడు. ప్రతి మంత్రి ఈ యొక్క 11 నెలల కాలంలోనే ఒక్కొక్క మంత్రి 200 కోట్ల రూపాయలు సంపాదించుకునే వార్తలు ఇవాళ తెలుగుదేశం పార్టీ మంత్రులే ఒక మంత్రి మీద ఒక మంత్రి ఆరోపణలు చేసుకోవడం జరుగుతుంది. సాక్షాత్ విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు ప్రతి ట్రాన్స్ఫర్కి డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. ఆర్టీఓకి 2 కోట్లు తీసుకున్నాడు, ఎంఆర్ఓకి 5 లక్షలు తీసుకున్నాడు అని చెప్తున్నటువంటి అయ్యన్న పాత్రుడు ఒక పక్క చెప్తా ఉంటే, గంటా శ్రీనివాసరావు ప్రతి ఇంజనీర్ దగ్గర అయ్యన్న పాత్ర కొడుకు ద్వారా 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 100 కోట్ల రూపాయలు అయ్యన్న పాత్ర దోచుకున్నాడని చెప్పి ఒకరికొకరు కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.